మేడం నమస్తే అండి. ఏదైతే అంబటి రాంబాబు మనకు రాజధాని అవసరమా, ప్రపంచంతో కూడిన రాజధాని మనకు అవసరమా అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అంటే మనకు సామాన్యులుగా మన రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా మేడం? అసలు అంబటి రాంబాబు మనిషేనా? ఆడ అసలు ప్రపంచంలో ఉన్నాడా లేకపోతే ఏమైనా అడవిలో ఉన్నాడా? అసలు ఎక్కడున్నాడో చెప్పమని ముందు రాంబాబుని. ఆడికి ఎట్లాగో డెవలప్మెంట్ చేయటం వాళ్ళ గవర్నమెంట్లో కుదరలేదు. ఎన్నో బస్సులు కానీ లారీలు కానీ వెహికల్స్ ఎన్నో కింద పడిపోయి జనాలు ఎంతమంది చనిపోయారో వాడు కళ్ళు మూసుకొని పోయి మాట్లాడుతున్నాడు. ప్రపంచం రాజధాని అన్నది ఎంత గొప్పమైన విషయం. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అలాంటి ఎన్నో చేశారు ఆయన. ఇప్పుడు మన తెలంగాణ ఉంది, అది ఎవరు చేశారు? ఎంతమంది ఎంత దేశవ్యాప్తంగా వచ్చి మన చంద్రబాబు గారిని ఎలా పొగుడుతున్నారు అంటే ఆయన చేసే పన్ను వీళ్ళకి నచ్చట్లా. రాజధాని అన్నది ఈ ప్రపంచ రాజధాని ఉండాల్సిందే, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది, ప్రజలకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉంటాయి, ప్రజలు ఆధారాలు ఎన్ని కంపెనీలు వచ్చినా కానీ ఆధారంగా వాళ్ళు బతుకుతారు. కానీ వీడికి లాగా స్విమ్మింగ్ పూల్లో కామందులాగా ఉండాలంటే ఈ ప్రపంచంలో వీడు ఉండకూడదు. ఏ అడవుల్లోనో ముళ్ళపందిలాగా ఉంటే బాగుంటుంది. అంబటి రాంబాబు నీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాదు. ఎందుకంటే మీరు ఇలా చేయబట్టి మీరు 11 సీట్లు కొన్నారు. లేకపోతే మీరు 11 సీట్లు ఎందుకు వస్తాయి? మీరు బాగా చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఒకప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు ఇప్పుడు 11 సీట్లు ఎలా వస్తాయి? మీరు చేసే చెత్త పనులు, చెత్త వివరాలు కాబట్టే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ప్రజలు తరిమి కొడతారు. అది అంటే పక్కన లోకేష్, చంద్రబాబు వీళ్ళంతా జలసాలు చేస్తున్నారు ప్రజల సొమ్ముతో. లోకేష్ కూడా సొంత ఫ్లైట్లు కాకుండా ప్రజల సొమ్ముతో వెచ్చించి ఆ ఫ్లైట్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? అసలు లోకేష్ బాబును చంద్రబాబు గారు సొంత ఫ్లైట్లో వెళ్తలేదు, ప్రజల సొమ్ముతో వెళ్తున్నారంటే నువ్వేనా ప్రూఫ్ చూపించగలవా? నువ్వేనా చూపించు. అసలు లోకేష్ బాబుని అనే అర్హత నీకు లేదు. ఆయన అడ్మిషన్స్ కానీ ఆయన డెవలప్మెంట్ కానీ నీకు మళ్ళీ జన్మ ఎత్తినా నువ్వు ఆ పని చేయలేవు. లోకేష్ బాబు గారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, నిన్న కాక మొన్న వైజాగ్ తీసుకొచ్చారు. నీ కళ్యాణం మూసిపోయినాయా? నువ్వు కావాలని ప్రెస్ ముందుకు వచ్చి ప్రజల ముందు ఏదో మాట్లాడాలని, ప్రజలతో తిట్లు తినాలని తప్ప నీకు దానికన్నా వేరే పనేమి లేదు. నీవే కాదు, నీ ఎమ్మెల్యేలు అందరూ అంతే. రండి, ప్రజల్లోకి రండి. మీరు ఇక్కడ చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఏం పని చేయలేదో, ఏ డెవలప్ చేయలేదో మీరు చూపించండి. ఇప్పుడు ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళండి. ప్రతి తల్లి కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ ఏం చదువుతున్నారు? మాకు చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే మాకు జీవితాలు బాగున్నాయి, మాకు కొడుకులు డబ్బులు ఇవ్వకపోయినా పెన్షన్ 4000 కానీ, వికలాంగులకు 6000 కానీ మా చంద్రబాబు గారు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 50 గజాలు ఇల్లుంటేనే జగన్మోహన్ రెడ్డి పెన్షన్ తీసేశాడు. అలాంటిది ఈ గవర్నమెంట్లో చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం అన్నది 6000 రూపాయలు చెప్పని ఇస్తుంటే సంతోషంగా బతుకుతున్నాం మేము. ఇలాంటి గవర్నమెంట్ కావాలి కానీ మాకు అలాంటి చెత్త గవర్నమెంట్ మాకు అక్కర్లేదని చెప్పి ప్రజలు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా అదే మాట చెబుతున్నారు. అది కాకుండా నీలాంటి చెత్త మాటలు ఎవరు వింటారు? ఎవరు వినరు. కాబట్టి మీరు ఏదో ప్రజల ముందుకు రావాలని, ప్రెస్ మీట్లు పెట్టాలని, ఆహా ఓహో అని ఏదో మిమిక్రీ చేయాలని నువ్వు చేయటం తప్ప నీ జన్మ కాదు, మళ్ళీ జన్మలు ఎత్తినా కానీ మా చంద్రబాబు గారు డెవలప్మెంట్ మీరు చెయ్యలేరు. అంటే ఈరోజు ఏదైతే లోకేష్ ఢిల్లీ పర్యటన చేయటం, మన రాష్ట్రానికి రైతులకి కష్టాలకి ఏదైతే మంత తుఫాన్ ఎఫెక్ట్లో దాని నుంచి పార్లమెంట్ సమావేశాల టైంలో మంత్రులతో మాట్లాడడానికి వెళ్తే దాన్ని కూడా వ్యంగ్యంగా వైసీపీ వాళ్ళు మాట్లాడటం, స్వలాభం కోసం లోకేష్ ఢిల్లీ వెళ్ళాడని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాళ్ళకి చేత కాదు కదా. ఇప్పుడు రైతులేందే మనకు అన్నదాత అన్నం లేదు, రైతు పండించిందే మనం బ్రతకలేము. ఆ జ్ఞానం కూడా నీకు లేదా? రైతులకి ఒక దారి చేపించాలి, రైతులను డెవలప్మెంట్ చేయాలి, రైతులకు ఒక వేతనం ఇవ్వాలి కాబట్టి ఢిల్లీ వెళ్ళి పై వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అది నీకు చేత కాలేదు. ఆ రోజు పొలాలు లాగేసుకొని మీరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఈరోజు ఉండే పొలాల్లోనే వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. అది మీకు చేత కావట్లేదు. రైతులే స్వస్థంగా వచ్చి మేము రాజధానికి మేము భూములు ఇస్తామయ్యా, మీరు భూములు తీసుకోండి, మీరు ప్రపంచాన్ని మీరు నడిపించండి, మీరు లేకపోతే ఈ ప్రపంచం ఈ ప్రజలు లేరయ్యా అని చెప్పి రైతులే చెబుతున్నప్పుడు మీకే పోయే కాలం వచ్చింది. మీకేమైనా మెంటలు వచ్చి మీరు కావాలని మాట్లాడుతుంది తప్ప మీరు కానీ మీ మంత్రులు కానీ మీ మాజీ ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని అనే అర్హత మీకు లేదు. మేడం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన చేసి చాలాసార్లు
ఎలా చూడొచ్చు అంటారు మరి? ఆయన ఢిల్లీ పర్యటన ఎందుకు వెళ్ళాడు? బైబిల్ తీసుకొని దేవుడి కోసం వెళ్ళాడు. బైబిల్ తీసుకొని అలా బాబాయ్ గురించి కేసులు అరెస్టులు చేయకోకుండా ఉండటానికి వెళ్ళాడు. ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులు మాఫీ చేసుకోవటానికి వెళ్ళాడు. ఆయన ప్రజల కోసం వెళ్ళలేదు, ప్రజలు బాగోగులు చూస్తాకు వెళ్ళలేదు. వెళితే ఈసారి ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు ఆయన? కాబట్టి ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు. ఆయన స్వార్థం చూసుకున్నాడు కాబట్టి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు వద్దని, మా ముఖ్యమంత్రి అన్నది చంద్రబాబు గారు ఉండాలి, ఆయన ఉన్న ఇమేజ్ ఎవరికి లేదు కాబట్టి ఆయనే మాకు ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ముఖం మీద కొట్టినట్టు, చెప్పుతో కొట్టినట్టు ఓటు వేసి గెలిపించుకున్నారు. అంటే గతంలో నేను నా కేసుల కోసమే ఢిల్లీ వెళ్ళాను, అది ప్రజల్లో తెలిసిపోయింది, ఇప్పుడు లోకేష్ కూడా ప్రజల కోసం వెళ్తే దాన్ని తప్పుడు ప్రచారం చెయ్యాలి అని చెప్పి వైసీపీలో ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా మేడం? అంతే మరి. ఒకప్పుడు లోకేష్ బాబుని ఎన్ని మాట్లాడినారు, అవన్నీ తుడుచుకొని మీరు వీళ్ళ అన్నయ్యన్నీ నాకు అక్షింతల కింద ఆయన ఊహించుకొని ధైర్యంగా పాదయాత్ర తిరిగాడు. పాదయాత్రలో ఎన్ని ఆటంకాలు పెట్టారు, అయినా కానీ ఆయన వెనక్కి తిరక్కోకుండా ఆయన ముందుకు సాగించి ఆ పాదయాత్ర జయించుకొచ్చాడు. అట్లాగే ఎన్నో మాట్లాడినారు, కానీ ఇలాంటి మాటలు ఎన్ని అన్నా లోకేష్ బాబుకి కనీసం ఆయన ఇంటికి కూడా ఓడదీయలేరు. కాబట్టి లోకేష్ బాబు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన కంపెనీలు ఆయన తెచ్చిన సమస్యల్ని ఆయన ప్రజలకి ఎలా చూపిస్తున్నాడు. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏం తెచ్చారో చూపించండి. మీరు రిసిప్ట్ తీసుకున్నారు, మీరు తీసుకున్నారు, అది బయటకు వచ్చేపాటికి ఏమన్నారు, పైనుంచి మంత్రులకేనో ప్రధానమంత్రికి గెస్టులకు అన్నారు. అవన్నీ మీరు కావాలని చేసింది తప్ప నిజంగా మీరు రిషికొండకి మీ డబ్బులు నాశనం చేయలేదా? ఎన్ని వేలు నాశనం చేశారు? మీ భారతీకి డబ్బులు నాశనం చేయలేదా? మీరు ఎన్ని డబ్బులు నాశనం చేశారు? ఈ అన్ని ప్రజల సమ్మె అయ్యే కాకుండా డ్వాక్రాలో డబ్బులు తీసుకున్నారు. డ్వాక్రా డబ్బులే కాకుండా ఇప్పటికీ ప్రజలు ఇంటికి 2 సెంటు స్థలం ఇస్తానని లోన్ పెట్టి ఆ సెంటు డబ్బులు కూడా లోన్ డబ్బులు ఇప్పటికీ కట్ అవుతున్నాయి. అది మీరు చేసింది కదా. ప్రజలు అలోనారాయణని ఏడుస్తున్నారు, ఆ డబ్బులు కట్టలేక బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపిస్తారు. అవన్నీ మీరు చేసినాయి కదా. మీకు సిగ్గు శరం ఉంటే ఇలాంటి మాటలు మీరు మాట్లాడు. అంటే లోకేష్ విద్యా వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేశాడు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనిచేయడు, పనితీరు బాగాలేదు. సీఎం ఎలా అవ్వాలో లోకేష్ ట్రైనింగ్ అవుతున్నాడు, పాకులాడుతున్నాడు. సీఎం ఎలా అవ్వాలని చెప్పి అంబటరాంబ మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కళ్ళు మూసిపోతున్నట్టున్నాయి, నీకు కళ్ళు కనిపించట్లేదు లాగుంది, బోతద్దాలు లాంటివి అని పెట్టుకో. విద్యాశాఖ స్కూళ్ళల్లో పిల్లలకి ఎలాంటి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారో, ఎలాంటి లెసన్స్ నేర్పిస్తున్నారో, స్కూల్స్ ఎలా చూపిస్తున్నారో, అర్థంలాగా ఎలా దిద్దుతున్నారో అన్నది మీరు వెళ్ళి ఒకసారి చూడండి. మీరు పెట్టారు, మీరు బ్యాగులు ఇచ్చారు, 2 రోజులుగా తెగిపోయినాయి. బూట్లు ఇచ్చారు, 2 రోజులుగా ఊడిపోయినాయి. మీరు ఇచ్చిన పుస్తకాలు చినిగిపోయినాయి. పిల్లలే చదువుతున్నారు, జగన్ మావయ్య నీ ఇచ్చిన బ్యాగులు ఇగో, జగన్ మావయ్య మీరు ఇచ్చిన బూట్లు ఇగో చినిగిపోయినాయి అని పిల్లలే బూతులు తెడుతున్నారు. ఇంకా మీరు ఎందుకు ఆ పిల్లలతో అనిపించుకోవటానికి విద్యా సంస్థ నాశనం అయింది. మీరు వచ్చినాక నాశనం అయింది. ఇప్పుడు బాగుంది. లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఉన్న సంస్థలు స్కూల్స్ ఏదైనా సరే, ప్రైవేట్ స్కూల్ కానించి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఎందుకంటే పిల్లలకి కరెక్ట్గా టయానికి రావాలి, పిల్లలు చదువులు చెప్పాలి, పిల్లలు సక్రమంగా నడవాలి, పిల్లల్ని బయటికి పంపకూడదు అనే కండిషన్స్ మీద ఆ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఈ రోజున స్కూల్ పిల్లలే మా లోకేష్ మామయ్య వచ్చిన తర్వాత మా జీవితాలు బాగున్నాయి, ఇలాగే ఉంటే మేము అంచున మేము ఎదుగుతామని చెప్పి వాళ్ళే అంటున్నారు.